ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారు లీడర్గా వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఈ జూబ్లీస్ ప్రజానీకానికి గత 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రతినిధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎక్కడ చూసినా ప్రజలలో మాగంటి సునీతమ్మ గెలుస్తానని చెప్తారు. ఎందుకు అంటే 3 సార్లు ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన చెప్పినటువంటి ఏ ఒక ఆబ్దాన్ని కూడా అన్ని అమలు చేసిండు. అంటే ఇప్పుడు ఏం చేసిండు? ఆయన ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు కదా, ఏం చేసిండంటే ఏం చెప్తావు? మేము చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు. ప్రజల లోపల పోతే ప్రజలే చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఈ రోజు మేము ప్రజల ముందు పోతే చెప్తున్నారు, మేము కారు గుర్తు ఓటేస్తాం, మాగంటి సునీతమ్మని గెలిపిస్తాం, కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళొకసారి సునీతమ్మని ఎమ్మెల్యే గెలిపించే తీరుతామని కూడా వాళ్ళు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా మంచిగా ఈజీగా 30 నుంచి 35 వేలు మెజార్టీ వస్తాయని ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పింది కాదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి. ఈ ఓట్లను నిడిపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు ఎంఐఎం పార్టీ నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు. నవీన్ యాదవ్ అనేది చాలా మంది ముస్లింసే చెప్తున్నారు, ముస్లిం సోదరులు ముస్లిం వాళ్ళే చెప్తున్నారు. నవీన్ యాదవ్కి ఎటువంటి మేము ఓట్లు వేయం. ఎందుకు అంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక చీటర్, ఒక రౌడీ. అటువంటి వానికి మేము ఓటేస్తే ఈ జూబిల్స్ ప్రజానీకానికి మొత్తం చెంపపెట్టులా అవుతుంది. మమ్మల్ని నిట్ట నిలువున అంతా నిలువు దోపిడీ చేస్తారు కాబట్టి మేము ఆయనకు ఓటేయమని ముస్లింస్ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎవరికి పడే అవకాశం ఉంది? ఏ పార్టీకి పడతాయి? దాదాపుగా ముస్లిం 90% బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సునీతమ్మ గారికి వేస్తామని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళే సొంతంగా వచ్చి వాళ్ళే చెప్తా ఉన్నారు. మేము కేసీఆర్ పాలన మంచిగా ఉందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది? గత 10 సంవత్సరాల కింద చూసుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ రోజు జూబ్లీస్ ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళే ఈ 22 నెలల పాలనలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమి అంటే ఏమీ లేదు. ఆయననే నిన్న చెప్పిండు సభలో, ఏం చెప్తుండో రోడ్ షోలో, మీ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే మీ పథకాలని ఆపేస్తామని. అంటే ఇంత దౌర్జన్యాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏదో చెప్తున్నాడో అవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు చెప్పింది ఒకటి, మాగంటి సునీతమ్మని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళొకసారి అసెంబ్లీకి పంపుతామని ప్రజలు నిర్ణయించుకున్నారు. మహిళ కాబట్టి ఆమెకు రాజకీయ అనుభవం లేదంటున్నారు. 3 పర్యాయాలు భర్త ఎమ్మెల్యేగా ఉన్నాడు. కనీసం ఆమెకు అవగాహన ఎందుకు లేకుంటుందని, భర్తతో పాటే భర్త అనగా మహిళ ఇద్దరు ఉంటారు కాబట్టి భర్తకి ఎంత హక్కు ఉంటుందో భార్యకి అంతే హక్కు కాబట్టి ఆమె అన్నింటిలో హారతేరియరు. ఖచ్చితంగా ఆమెకు అంత అనుభవం ఉంది. వెనుక మా బీఆర్ఎస్ పార్టీ మంచిగా సపోర్ట్ ఉంది కాబట్టి కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. ఆమెనే మళ్ళీ ఈ దఫా కాక మలసి దఫా కూడా ఆమెనే ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అంటేనేమో గల్లీ పార్టీ అంటున్నారు, ఢిల్లీ పార్టీ ఏమో కాంగ్రెస్ అంటున్నారు. మీకు గల్లీ పార్టీ కావాలా, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ కావాలా? మాకు అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలు అంటున్నారు, మేము కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి చేసే మీకు ఏ పార్టీ కావాలనుకుంటున్నారు? గల్లీ పార్టీయా, ఢిల్లీ పార్టీయా? మాకు అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నామండి.